వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కాశీబుగ్గ రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 4 స్మగ్లర్లను పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రైల్వే స్టేషన్ రోడ్లో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 4 స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ పి వెంకటప్పారావు తెలిపారు. ఒడిశా రాష్ట్రం బురై పహాడా గండాహతి గ్రామాలకు చెందిన 4 స్మగ్లర్లు 11 కేజీల గంజాయి బ్యాగులో వేరువేరుగా వేసుకుని పలాస రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఈరోజు కాశీబుగ్గలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కఠినంగా మనము ఈ మారక ద్రవ్యాలపైనే, ఈ డ్రగ్స్ పైన, అన్నిటిపైన కూడా మనం ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ పెట్టి మనం ఎటువంటి ఈ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకూడదు, ఎటువంటి డ్రగ్స్ కూడా మన జిల్లాలో ఉండకూడదు, డ్రగ్ నిషేధ జిల్లాగా మనం చేయాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు సూచనల మేరకు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు మేము నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మనం పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. మొదటి కేసులో 8.45 కేజెస్ గంజాని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా రెండు కూడా ఒక 3 అవర్స్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ఈ ముద్దాయిలు దొరకడం జరిగింది. రెండో కేసులో కూడా 2 ముద్దాయిలు దొరకడం జరిగింది. మనం కాశీబుగ్గ సిఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన విక్రమ్ మండల్, గౌరవ్ పొరాచా, గంగవైన్, ఉదయ్ కుమార్లపై ఎన్డీఎస్ కేసు నమోదు చేశారు. మరో 2 గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. ఈ గంజాయిని హైదరాబాద్, ముంబై ప్రాంతాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు 3,000 రూపాయల నగదు మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. మరికొంతమంది గంజాయి స్మగ్లర్లను త్వరలోనే పట్టుకుంటామని కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ టౌన్ ఎస్ఐ సూర్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల చాలా మంది మానసిక అనారోగ్యాన్ని కోల్పోతూ విచక్షణారహితంగా స్త్రీల పట్ల ఈ కాలేజీల్లోని చాలా అసభ్యకరమైన ప్రవర్తన చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. డిఎన్డీ స్థాయి డిఐజీ గారు, ఎస్పీ గారు, డీజీపీ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శ్రద్ధతో ఈ నిఘాను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోని, ప్రతి పోలీస్ స్టేషన్లోని కూడా మేము చూస్తూనే ఉండటం. రోజు కూడా చాలా కేసులు మన ఒరిస్సాకు మనపై బార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఒరిస్సా నుంచే మనకు వస్తుంది. వాటిని ప్రివెంట్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా మా వంతు సహాయ శక్తిలా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు అందించాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమ గ్రావెల్ తరలింపులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ధర్మపురం గ్రామానికి చెందిన ఒక ట్రాక్టర్ స్పీడుగా వెళ్తూ ధర్మపురానికి పెళ్లికని వచ్చిన అరకబద్ద గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి అనే వ్యక్తిని ఢీకొని ట్రాక్టర్తో సహా పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రంగాల కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇచ్చాపురం సీఐ చిన్నంనాయుడు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు కలిసి జేసీబీల సహాయంతో ట్రాక్టర్ను, మృతదేహాన్ని బయటకు తీశారు.
అక్రమంగా తరలిస్తున్న 23 ఇసుక లారీలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 ఇసుక లారీలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు. శ్రీకాకుళం నుండి విశాఖపట్నంకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నామన్న స్థానిక రెవెన్యూ అధికారులు ఒక ర్యాంపు పేరుతో మరో ర్యాంపులో నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని దర్యాప్తులో తెలుసుకుని చర్యలు చేపడుతున్న అధికారులు. ఆదివారం మాజీ సైనికుల యూనిట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలోని సత్యవరం జంక్షన్ వద్ద మాజీ సైనికుల యూనిట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, వారితో పాటు పోలాకి మండల ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, మాజీ సోడా చైర్మన్ నరసన్నపేట వైస్ ఎంపీపీ పాగోటి రాజారావు, నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాబ్జీ, స్థానిక వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకిత భావంతో చదివితే ఎలాంటి వారైనా ఉన్నత స్థాయిలో ఉంటారని ఆర్ భీమారావు అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకిత భావంతో చదివితే ఎలాంటి వారైనా ఉన్నత స్థాయిలో ఉంటారని ఒరిస్సా బిజు పట్నాయక్ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ మరియు భువనేశ్వర్ శిష్టకర్ణ సంఘం అధ్యక్షులు ఆర్ భీమారావు అన్నారు. నర్సన్నపేటలోని శిష్టకర్ణ సంఘం భవనంలో జె మోహనరావు అధ్యక్షతన జరిగిన అభినందన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా శిష్టకర్ణ సంఘం ప్రధాన కార్యదర్శి సదాశివుని కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రభుత్వంచే అనేక పురస్కారాలు సత్కారాలు పొందిన రఘుపాత్రుని భీమారావును చూసి ప్రతి పౌరుడు గర్వపడాలని అన్నారు. శాస్త్రవేత్తగా పరిశోధకులుగా ఆయన సాధించిన ఫలితాలకు దేశం గర్వపడుతుందని అన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా రఘుపాత్రుని భీమారావు సతీమణి ఆశా పట్నాయక్లను ఘనంగా సత్కరించారు. ఉత్తరాంధ్ర ఆరాధ దైవం శ్రీ 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 నీలామణి దుర్గ అమ్మవారిని పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ దైవం శ్రీ 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 నీలామణి దుర్గ అమ్మవారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి కలిసి శ్రీ నీలామణి దుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. థర్మల్ పవర్ ప్లాంట్ విరమించుకునేంత వరకు దశలవారీ ఉద్యమం కొనసాగుతుందని ఆదివాసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ విరమించుకునేంత వరకు దశలవారీ ఉద్యమం కొనసాగుతుందని ఆదివాసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి అన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణానికి, పచ్చదనానికి, ప్రకృతికి తీవ్ర నష్టం వాటిల్లే థర్మల్ పవర్ ప్లాంట్ వద్దని, థర్మల్ పవర్ ప్లాంట్కు వంశధార నీరు మళ్లించినట్లయితే శ్రీకాకుళం జిల్లా ఎడారిగా మారుతుందని, శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలంటే నదుల అనుసంధానం చేయాలని, ప్రజలకు ఉపాధినిచ్చే కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని పలువురు వక్తలు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి చేపల వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకాల మాధవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కృష్ణమూర్తి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెవి జగన్నాథం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబడి కృష్ణమూర్తి, వైఎస్సార్ పార్టీ ఆమదలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రముఖ సింగర్ సునీత ఆదివారం దర్శించుకున్నారు. శ్రీకాకుళంలోని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం ప్రముఖ సింగర్ సునీత దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఉత్తరాంధ్ర ఆరాధ దైవం శ్రీ 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 నీలామణి దుర్గ అమ్మవారిని పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ దైవం శ్రీ 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 నీలామణి దుర్గ అమ్మవారిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి కలిసి శ్రీ నీలామణి దుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.